ప్రేమ్ ఎటువంటి బిజినెస్ని మొదలు పెట్టలేకపోతున్నానని బాధపడుతూ ఉంటే అప్పుడు చంద్రిక ప్రేమ్ బాధ చూడలేక తన మెడలో ఉన్న బంగారు గొలుసుని ప్రేమ్ చేతికి ఇచ్చి, ఈ బంగారు మమ్మీ ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి బాబు అని చెప్పి అంటూ ఉంటుంది. మొదట ప్రేమ్, వద్దు చందు, దయచేసి నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని నాకు ఇవ్వద్దు అని అంటూ ఉంటే, బాబు నిన్ననే కదా అమ్మ అని పిలిచావు, అప్పుడే నేను పరాయిదాన్ని అయిపోయానా అని అంటూ ఉంటే, లేదు చందు, నువ్వు ఇప్పటికీ కూడా నాకు అమ్మవే అని ప్రేమ అంటూ ఉంటాడు. మరైతే ఈ గొలుసు తీసుకో బాబు అని చంద్రిక అంటూ ఉంటుంది. దీన్ని నేను కేవలం అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను చందు, దీన్ని నేను అమ్మను, తాకట్టు పెడతాను, ఎంత డబ్బు వస్తే అంత డబ్బుతో వ్యాపారం మొదలు పెడతాను అని చెప్పి ప్రేమ్ వెంటనే ఆ బంగారు గొలుసుని తాకట్టు పెడతాడు. 2 లక్షల డబ్బులు రావడంతో ఆ 2 లక్షలతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు చామంతి ప్రేమ్కి ఫోన్ చేస్తుంది. డ్రైవర్ బాబు ఎక్కడున్నారు అని చామంతి అడగడంతో చామంతి మాట వినగానే ప్రేమ్కి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే కారు కొని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక ఆనందాన్ని చంద్రికతో పంచుకోవాలని చెప్పి, చందు చందు త్వరగా రా చందు, నువ్వు ఇచ్చిన బంగారు గొలుసుని తాకట్టు పెట్టి నేను ఏం కొన్నానో చూడు, ఈ రోజు నుండి నేను ట్యాక్సీ నడపాలనుకుంటున్నాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. సూపర్ ఐడియా బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఈ కార్ని కూడా కొంత క్యాష్ కట్టి ఈఎంఐలో తీసుకున్నాను, ప్రతి నెల కూడా కొంత ఈఎంఐ పోగా ఇంకాస్త డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో ఏదైనా వ్యాపారం మొదలు పెడతాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇప్పుడే నేను డబ్బు సంపాదించడం మొదలు పెడతాను, నన్ను ఆశీర్వదించి చందు అంటూ ప్రేమ్ చంద్రిక కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే, బాబు మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని చంద్రిక అంటూ ఉంటుంది. నువ్వే చెప్పావు కదా చందు, తల్లి లాంటి దాన్నని, మరి ఏదైనా కొత్త పని మొదలు పెట్టే ముందు తల్లి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదే కదా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి ఎంతగానో ఎమోషనల్ అవుతూ, మీ ఇద్దరిని ఎవరైనా చూస్తే నిజంగానే మీ ఇద్దరు తల్లి కొడుకులని అనుకుంటారు బాబు, మీ ఇద్దరి బంధం అటువంటిది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వస్తాను చందు అంటూ ప్రేమ్ వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం డ్రైవర్ బాబు, కొత్త కారు కదా ఇలాగే వెళ్ళిపోతారా, కార్కి పూజ చేసి నిమ్మకాయలు తొక్కించి అప్పుడు వెళ్ళండి అని చెప్పి, అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చామంతి ప్రేమ్కి చెబుతూ ఉంటుంది. అవును బాబు, మంచి ఆలోచన అని చెప్పి చామంతి, నువ్వు పూజ మొదలుపెట్టు అని చంద్రిక అంటూ ఉంటుంది. ఇక వెంటనే చామంతి కారుకి హారతిచ్చి పూజ చేయడం మొదలు పెడుతుంది. కారు చక్రాల కింద నిమ్మకాయలను కూడా తొక్కిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే బాల్కనీలోకి వచ్చిన రోజా ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. ప్రేమ్ కారు కొనడం చూసి రోజా, అసలు వీడికి కారు కొనడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి, ఖచ్చితంగా మామయ్య గారే ఇచ్చి ఉంటారు, వెంటనే ఈ విషయం అత్తయ్య గారికి చెప్పాలి, అప్పుడు అత్తయ్య గారే ఈ ప్రేమ్ ఆ కార్తో డబ్బు సంపాదించకుండా అడ్డుకుంటారు, అప్పుడు నా మొగుడే గెలుస్తాడు అని చెప్పి అత్తయ్య గారు అని చెప్పి రమాదేవి దగ్గరికి వస్తుంది. ఏమైంది రోజా అని రమాదేవి అంటూ ఉంటే, అత్తయ్య గారు మామయ్య గారు ఏం చెప్పారో, చిల్లి గవ్వ లేకుండా ప్రేమ్ బిజినెస్ మొదలు పెడతాడని, అప్పుడే ఒకవేళ అరుణ్ సార్ పైన గెలిస్తే ప్రేమ్ గెలిచినట్టని చెప్పారు కదా, కానీ ఇప్పుడు మామయ్య గారు మనకు తెలియకుండా ప్రేమ్కి సాయం చేశారు, ప్రేమ్ మామయ్య గారు ఇచ్చిన డబ్బుతో కారు కొన్నాడు అని అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా రోజా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. కావాలంటే మీరు కూడా బయటకు వచ్చి చూడండి అత్తయ్య గారు, అక్కడ ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. అలా రమాదేవిని రెచ్చగొట్టడంతో రమాదేవి కూడా ఆవేశంగా బయటకు వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే హర్ష కూడా అక్కడ నిలబడి, కారు కొన్నావారా, సూపర్, వెరీ గుడ్, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతారా, నీ కష్టాన్ని నమ్ముకున్నావు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటారు. రమాదేవి అక్కడికి వచ్చిన తర్వాత ప్రేమ్ రమాదేవితో,
అమ్మా, నువ్వు కూడా నన్ను ఆశీర్వదించమ్మా. నేను కారు కొన్నాను. ఈరోజు నుండి ట్యాక్సీ నడిపి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. దాంతో రమాదేవి ప్రేమ్ని నెట్టేస్తుంది. డబ్బులు ఎక్కడి నుండి వచ్చారా? దొంగతనం చేశావా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, అమ్మా, దొంగతనమా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అసలు నన్ను చూస్తూ ఉంటే నీకు అలా ఎలా అనాలనిపిస్తుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. మరి డబ్బు ఇంకెక్కడి నుండి వచ్చింది? మీ నాన్న ఇచ్చాడా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. దాంతో హర్ష, లేదు రమా, నేను ఇవ్వలేదు అని అంటూ ఉంటే, లేదు హర్ష, ఖచ్చితంగా నువ్వే ఇచ్చావు. నువ్వు తప్ప ఈ ఇంట్లో వీడికి ఇంత డబ్బు ఎవరు ఇవ్వరు. మీరు నిజం చెప్పరు కాబట్టి ఈ కారుని ఇప్పుడు నాశనం చేస్తాను అని చెప్పి రమాదేవి స్టిక్ తీసుకొచ్చి కారు అద్దాన్ని పగలగొట్టబోతూ ఉంటుంది. అమ్మ, వద్దమ్మా, ప్లీజ్ అమ్మ, కారు అద్దాన్ని పగలగొట్టద్దు, నాకు డబ్బులు ఎవరు ఇవ్వలేదు అని ప్రేమ అంటూ ఉంటాడు. నువ్వు నిజం చెప్పడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బు మీ నాన్న ఇచ్చాడు కాబట్టి వ్యాపారం మొదలు ఈ డబ్బుతో అప్పుడు నువ్వు కారు కొని అది గెలిచినట్టు కాదు. ఈ కార్ ఉండడానికి వీల్లేదు అని చెప్పి కర్రతో పగలగొట్టబోతూ ఉంటే అప్పుడే చంద్రిక అక్కడికి వస్తుంది. రమాదేవిని ఎదిరించి ఆ కర్రను గట్టిగా పట్టుకుంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న రమాదేవి షాకింగ్గా అలా చంద్రిక వైపు చూస్తూ ఉంటే రోజా రమాదేవిని రెచ్చగొడుతూ, అత్తయ్యగారు, ఆ పని దానితో మనకేంటి అత్తయ్యగారు, దాన్ని పక్కకు తోసి ఆ కార్ని నాశనం చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు చంద్రిక రోజా వైపు ఉగ్ర రూపంతో చూస్తూ నోర్ముయ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య గారు, ఆఫ్టర్ ఆల్ పని మనిషి నోర్ముయ్ అని మీ కోడల్ని అంటుంది, మీరేం మాట్లాడరేంటి అని చెప్పి రోజా రమాదేవితో అంటూ ఉంటే చంద్రిక రమాదేవి చేతిలో ఉన్న కర్రను లాగేసుకుంటుంది. ప్రేమ్ బాబుకి ఆ డబ్బు నేనే ఇచ్చాను అమ్మగారు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే, నువ్వా అని చెప్పి రమాదేవి షాక్ అవుతూ ఉంటుంది. అదంతా అబద్ధం అత్తయ్య గారు. ఈ చంద్రిక జీతం లేని పని మనిషి అని ఎన్నోసార్లు మీరు నాతో చెప్పారు. నెలకు సరిగ్గా జీతమే లేని ఈ పని మనిషి కారుకి సరిపడా డబ్బులు ఇచ్చిందంటే నేను నమ్మను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక, నా మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టుకొని ప్రేమ్ బాబు డబ్బులు తీసుకొచ్చి ఈఎంఐలో కారు కొన్నారు, ఇప్పుడు చాలా అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. నా మెడలో ఉండే మంగళసూత్రం మీకు సంబంధించిన డబ్బు అయితే కాదు కదా, మరి అటువంటప్పుడు ఆ డబ్బుని నేను ప్రేమ్ బాబుకి ఇస్తే మీకేంటి నష్టం? అది నా భర్త కట్టిన తాళి, నా భర్తకి అభ్యంతరం లేనప్పుడు మీకేంటి అభ్యంతరం అని చెప్పి చంద్రిక గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నీ మొగుడా? అసలు నీ మొగుడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. ఇప్పుడు నువ్వు మొగుడు గురించి మాట్లాడుతున్నావు, అతనికి అభ్యంతరం లేదంటున్నావు అంటే ఇదంతా ఎలా నమ్మమంటావు? అసలు ఇంతకీ నీ మొగుడెవరు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక, చెప్పమంటారా అమ్మగారు అని చెప్పి రమాదేవి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి, ఇప్పుడు కనుక నేను ప్రేమ్ని క్షమించినట్టు నటించకపోతే ఇది నిజం బయట పెట్టేలాగా ఉంది అనుకొని ఆలోచనలో పడుతుంది. అమ్మా, నేను చంద్రు ఇచ్చిన డబ్బుని అప్పుగా మాత్రమే తీసుకున్నానమ్మా. వ్యాపారంలో డబ్బులు సంపాదించాక తనకు మళ్ళీ నేను రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి, సారీ రా ప్రేమ్, ఆ డబ్బు మీ నాన్నగారు ఇచ్చారేమో అనుకొని అనవసరంగా ఆవేశపడ్డాను. చంద్రిక ఇచ్చింది కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు ఈ కార్తో నీ వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పి రమాదేవి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక దాంతో హర్ష, ప్రేమ్, ఇంకేంట్రా ఆలోచిస్తున్నావు? మీ అమ్మాయి చెప్పింది కదా అభ్యంతరం లేదని, వెళ్ళి నీ కొత్త బిజినెస్ని మొదలుపెట్టు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ప్రేమ్ సంతోషంగా ట్యాక్సీ నడపడానికి వెళ్తూ ఉంటాడు.
రోజా రమాదేవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఈ రమాదేవి ఎందుకు ఆ చంద్రికకు ఇంతలా భయపడుతుంది? చంద్రికకు ఈ ఇంటికి అసలు సంబంధం ఏంటి అని చెప్పి రోజా ఆలోచనలో పడుతుంది. మరోవైపు ప్రేమ్ బయటకు వెళ్ళిన తర్వాత చామంతి ప్రేమ్ వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇదిగోండి డ్రైవర్ బాబు అని చెప్పి చామంతి పిలుస్తూ ఉంటుంది. ప్రేమ్ కారు ఆపుతాడు. ఏంటి చామంతి గారు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను మీ కస్టమర్ని డ్రైవర్ బాబు గారు, నన్ను కాస్త మార్కెట్లో డ్రాప్ చేస్తారా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. తప్పకుండా డ్రాప్ చేస్తాను అని చెప్పి ప్రేమ్ చామంతిని కారులో ఎక్కించుకుంటాడు. ఇక తర్వాత చామంతి ప్రేమ్తో మొత్తానికి నేనిచ్చిన ఐడియా వల్లే కారు కొన్నారన్నమాట అని చెప్పి అంటూ ఉంటే, నువ్విచ్చిన ఐడియానా? అదేం లేదు, ఈ ఐడియా నాదే అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. నేను ఎప్పుడు మిమ్మల్ని డ్రైవర్ బాబు అని అంటాను కదా, అది గుర్తొచ్చి మీరు కారు కొన్నారు కదా, నిజం చెప్పండి అని చామంతి నిలదీస్తుంది. అవును చామంతి, నిజం చెప్పాలంటే నువ్విచ్చిన ఐడియాతోనే నేను కారు కొన్నాను అని ప్రేమ్ ఒప్పేసుకుంటాడు. నాకు తెలుసు బాబు అని చెప్పి, చూడండి ఖచ్చితంగా మీరు బిజినెస్లో పైకి ఎదుగుతారు, నాకు ఆ నమ్మకం ఉంది. బిజినెస్లో పైకి ఎదిగిన తర్వాత సలహా ఇచ్చిన నన్ను మాత్రం మర్చిపోకండి అని చెప్పి చామంతి అంటూ ఉంటే, నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను, నువ్వే ఆ గురాగాడిని పెళ్లి చేసుకొని నన్ను మర్చిపోతావు అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు వాడి టాపిక్ ఎందుకు బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అదిగోండి మార్కెట్ వచ్చేసింది, ఇక్కడ కారు ఆపండి అని చెప్పి, ఇదిగోండి బాబు మొదటి బోని, ఈ 100 రూపాయలు తీసుకోండి, మీకు ఈరోజు అంతా కూడా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా మీరు బాగా డబ్బు సంపాదిస్తారు అని చెప్పి చామంతి ప్రేమ్కి 100 రూపీస్ ఇస్తుంది. ప్రేమ్ ఆ 100 రూపీస్ తీసుకున్న తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి చామంతి అన్నట్టుగా ఈరోజు నా వ్యాపారం బాగా కొనసాగాలి అని చెప్పి ప్రేమ్ అనుకుంటాడు. ఇక ఆ తర్వాత ప్రేమ్ ఆ రోజంతా కూడా ట్యాక్సీ నడుపుతూనే ఉంటాడు. రోజుకి 5,000 సంపాదిస్తూ ఉంటాడు. చందు, ఈరోజు నేను 5,000 సంపాదించాను, చాలా ఆనందంగా ఉంది అని ప్రేమ అంటూ ఉంటే, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, నేను ఛాలెంజ్ గెలవాలంటే ఈ డబ్బు సరిపోదు చామంతి, రాత్రి కూడా కష్టపడాల్సిందే, నైట్ కూడా ట్యాక్సీ నడుపుతాను అని చెప్పి ప్రేమ్ రాత్రి పూట కూడా నిద్రపోకుండా ట్యాక్సీ నడుపుతూ డబ్బులు సంపాదిస్తూ బిజినెస్లో పైకి ఎదుగుతూ ఉంటే, ఇదంతా చూసి రోజా అరుణ్ అసూయతో రగిలిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.